హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. గైస్ ఈరోజు అయితే మంచి యూస్ఫుల్ వీడియో అనమాట. ఏంటంటే ఈరోజైతే నేను కాయిన్స్తో అయితే డై ఐటమ్స్ అయితే చేస్తున్నాను. నిన్నైతే నేను నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ పూజకు కావాల్సిన ఐటమ్స్ చూపించాను కదా. ఈరోజైతే నేను హ్యాండ్తో అయితే చేసుకుంటున్నాను అనమాట. రెండు ఐటమ్స్ అయితే చేస్తున్నాను. ఒకటి కాసుల హారం, ఇంకొకటి ఏమో బౌల్కి కాయిన్స్తో డెకరేట్ అయితే చేయబోతున్నాను. సో ఎలా చేస్తాను ఏంటనేది మొత్తం వివరంగా వీడియోలో అయితే చూపిస్తాను. ఇదేంటంటే మీకు కూడా యూజ్ అవుతుంది. అదే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. సో కొంతమంది ఇలా చేసుకోవడానికి అయితే ఇష్టపడతారు. అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం ఐడియా ఉంటుందని చెప్పేసి నేను ఇలా అయితే వీడియో తీస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. మంచి యూస్ఫుల్ వీడియో అనమాట. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అంటే మన దగ్గర 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, అలాగే 5 రూపీస్ కాయిన్స్ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే 2 రూపీస్ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను 2 రూపీస్ కాయిన్స్తో అయితే చేసుకుంటున్నాను. మీ దగ్గర 5 రూపీస్ కాయిన్స్ ఉంటే దాంతో కూడా మొత్తం చేసుకోవచ్చు. అది ఇంకా చాలా బాగుంటుంది అనమాట లుక్. నా దగ్గర అయితే 5 రూపీస్ కాయిన్స్ అంత లేవు. అందుకని చెప్పేసి 2 రూపీస్ కాయిన్స్తోనే చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని కింద రివర్స్లో పెట్టేసి దానిపైన కాయిన్స్ లైన్గా అయితే పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే కింద లేయర్ ఉంది కదా, అదేంటంటే మన ఇష్టం, మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో పెట్టుకోవచ్చు. నేనైతే సింపుల్గా పెట్టేసుకున్నాను. సైడ్కి అయితే నా దగ్గర లేస్ ఉంది. నిన్న చూపించాను కదా, ఒక అంటే నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి వడ్డానంలాగా యూజ్ చేశానని చెప్పి. సో ఆ లేస్ని అయితే నేను ఇక్కడ యూజ్ చేశాను సైడ్కి. చాలా కొంచెం అందంగా ఉంటుంది, లుక్ కూడా కొంచెం మంచిగా వస్తుందని చెప్పేసి. నిన్న పెట్టిన వీడియో ఎవరైనా చూడకపోతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ తప్పకుండా అయితే చూడండి, ఎందుకంటే ఆ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అమ్మవారి వ్రతానికి కావాల్సిన అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికి కావాల్సిన ఐటమ్స్ నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఆ వీడియోలో వివరంగా అయితే చెప్పాను అనమాట. సో ఒకసారి అయితే వెళ్ళి అక్కడ చెక్ చేయండి. ఇక్కడైతే కాసుల హారం అయితే రెడీ అవుతుంది. ఇక్కడ నేను అలా లేయర్గా పెట్టుకున్న తర్వాత ఏంటంటే పైన మళ్ళీ గోల్డ్ 5 రూపీస్ కాయిన్స్ అయితే అక్కడొకటి పెట్టాను. నా దగ్గర ఏంటంటే కొన్నే ఉండటం వల్ల నేను అలా కొంచెం బోర్డర్ టైప్లో కొంచెం పైన అరేంజ్ చేసుకున్నాను అనమాట. కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. అమ్మవారికి మెడలో వేసినా సరే చాలా అందంగా ఉంటారనమాట. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీకు కూడా ఎలా వచ్చింది ఏంటనేది ప్లీజ్ తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇలా ఉంది కదా, అమ్మవారి మెడలో వేసేటప్పుడు వెనక అప్పుడప్పుడు నేను అటాచ్ చేసుకొని వేసుకుంటాను అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే కాయిన్ బౌల్ అయితే తయారు చేస్తున్నాను. ఈ కాయిన్ బౌల్ ఏంటంటే నా దగ్గర చిన్న వెండి విగ్రహం అయితే ఉంది అమ్మవారిది. ఆ అమ్మవారిని కూర్చోబెట్టడానికి అయితే ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఇదేంటంటే ముందు మనం ఏదైనా గాజు బౌల్ కావచ్చు, ప్లాస్టిక్ కానీ ఏదైనా సరే ఒక రౌండ్ బౌల్ తీసుకొని దాని చుట్టూతా అయితే మన దగ్గర డబల్ టేప్ స్టిక్కర్ ఉంటుంది కదా, టేప్ ఉంటుంది. ఆ టేప్తో అయితే చుట్టూతా అంటించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అది అవైలబుల్ లేదంటే గ్లూ అయినా పర్లేదు, గ్లూ అయినా డాట్స్గా పెట్టుకొని మీరు కాయిన్స్ అయితే అంటించవచ్చు అనమాట. ఫస్ట్ ఒక లేయర్ అయితే అంటించాలి, తర్వాత కింద లేయరు, అలా మొత్తం బౌల్ అంతా నింపేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే కొంచెం చూడటానికి మనకి చాలా బాగుంటుంది, కమలం షేప్లో వస్తుంది. అది మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. అమ్మవారిని దానిలో కూర్చోపెట్టుకున్న తర్వాత చాలా అందంగా అయితే ఉంటారు. లాస్ట్లో అమ్మవారిని కూర్చోపెట్టి కూడా మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దాదాపు కొంచెం 1 వీక్కి 4-5 వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను. ఈ మధ్య కొంచెం కుదరట్లేదు, అందుకని చెప్పేసి వీడియోస్ లేట్ అవుతున్నాయి గైస్. ఇప్పటి నుంచి అయితే డైలీ పోస్ట్ చేయడానికే చూస్తాను. సో గైస్ ఫైనల్ లుక్ అయితే ఇది. ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. నా దగ్గర కాయిన్స్ అనేవి కొంచెం పాతవి ఉన్నాయి అనమాట, అందుకని అలా ఉన్నాయి. మీ దగ్గర కొత్త కాయిన్స్ ఉంటే కనుక ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ తర్వాత ఏంటంటే దానిలో కొంచెం బియ్యం వేసుకొని అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకొని, ఇంకా నా దగ్గర ఫ్లవర్స్ ఉంటే కొన్ని అలా పెట్టాను మీకు చూపించడం కోసం అని. నేనైతే మంచిగా రెడీ అయితే చేయలేదన్నమాట. మీరు పూజ రోజు అయితే మంచిగా రెడీ చేసుకోండి. నేనైతే ఇలా చూపించడానికి అలా పెట్టాను అనమాట. గైస్ వీడియో అయితే ఇది. ఎలా వచ్చింది ఏంటనేది మీరు కూడా చెప్పండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి, చాలా అయితే బాగుంటుంది.
వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది గైస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్.